ఈరోజు భగవద్గీతలో 3వ అధ్యాయంలో 7వ శ్లోకానికి ప్రతిపదానికి అర్థం తాత్పర్యం తెలుసుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. యస్తిస్వింద్రియాణి మనసా నియమ్యారభతే అర్జున కర్మేంద్రియైః కర్మయోగమసక్తః స విశిష్యతే. తూ కానీ అర్జున ఎవడు ఇంద్రియాన్ని చక్షురాది జ్ఞానేంద్రియాలను మనస వివేకయుక్తమైన మనసుతో నిగ్రహించి అసక్త అనాసక్తుడై కర్మేంద్రియై హస్తపాదాది కర్మేంద్రియాలతో కర్మయోగాన్ని ఆరంభిస్తాడో సహా అతడు విశిష్యతే శ్రేష్ఠుడు. తాత్పర్యం: కానీ ఎవరైతే వివేకయుక్తమైన మనసుతో జ్ఞానేంద్రియాలను నియమించి అనాసక్తుడై కర్మేంద్రియాలతో కర్మానుష్ఠానం వనర్చుతున్నాడో అతడు చిత్తశుద్ధిని పొంది జ్ఞానాన్ని పొందుతున్నాడు. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. షిరిడి సాయిబాబా గురించి విమర్శిస్తూ వీడియోలను పెట్టే వాళ్ళ గురించి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు అడగండి, ఏమని మాకు భాగవతం చెప్పండి, భాగవతం వల్ల అందరూ తరిస్తారు. ఎందుకంటే మానవ జన్మ దుర్లభమైంది కదా. ఎంతసేపు మనం బాబా గారిని విమర్శిస్తూ ద్వేషాన్ని పొందితే దానివల్ల ఉపయోగం లేదు, టైం వేస్ట్. కాబట్టి భాగవతం చెప్పమని అడగండి. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ.